సీఎం చంద్రబాబుపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. విజన్ 2047 పేరిట చంద్రబాబు మరోమారు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఇదొక పెద్ద ఎత్తుగడని మండిపడ్డారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్ర అవసరాలు, ప్రజల అవసరాలకు చోటే లేదని తెలిపారు. ప్రజలను మోసం చేయడం, మాయమాటలు చెప్పడంపై చంద్రబాబు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారన్నారు. 1998లో కూడా చంద్రబాబు విజన్ 2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో అదొక చీకటి అధ్యాయమన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన భూములను ఇతరులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇక విజన్ 2029 ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. విజన్ 2047 పేరిట చంద్రబాబు మరోపారు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఇదొక పెద్ద ఎత్తుగడని మండిపడ్డారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్ర అవసరాలు, ప్రజల అవసరాలకు చోటే లేదని తెలిపారు. ప్రజలను మోసం చేయడం, మాయమాటలు చేయడంపై చంద్రబాబు ఎక్కువ ఫోకస్ చేస్తారన్నారు. 1998లో కూడా చంద్రబాబు విజన్ 2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదొక చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన భూములను ఇతరులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇక విజన్ 2029 ప్రచార ఆర్భటంగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. డిప్యూటీ మాజీ సీఎం జగన్ తన పరిపాలనలో మొత్తం 3 విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడంటూ ప్రశ్నించారు జగన్. ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక ప్రాజెక్ట్ అయినా కట్టాడా అన్నారు. ఆసుపత్రులు, వ్యవసాయ రంగం, చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఇచ్చాడంటూ ప్రశ్నల వర్షం కురిపించారు జగన్. మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6 ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్దాలతో ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలించిన ఏ ఒక్క సంవత్సరంలో రెవెన్యూ మిగులు ఉందా అన్నారు. ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదని, సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదని స్పష్టం చేశారు జగన్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ప్రజెంట్ ఏపీలో విజన్ 2047 కి సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2020 పేరుతో గతంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజానీకాన్ని మోసం చేశారు. కేవలం మాటలు తప్ప చెప్పుకోదగ్గర స్థాయిలో చేసినటువంటి అభివృద్ధి కానీ, సాధించినటువంటి ప్రగతి కానీ ఏ స్థాయిలో కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యం ఇప్పుడు మరోసారి 2047 పేరుతో విజన్ రూపకల్పన పేరుతో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి ఒక ప్రధాన అభ్యంతరాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. అందులో భాగంగానే విజన్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ సుదీర్ఘంగా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా కేవలం పబ్లిసిటీ స్టంట్ గా మాత్రమే జగన్ అభివర్ణించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి మాత్రమే ఈ వ్యవహారం అంతా కొనసాగుతుంది. ప్రజల అవసరాలకు ఎక్కడా కూడా చోటు లేకుండా, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేకుండా పోయింది అనేటువంటి ఒక అభిప్రాయం జగన్ వ్యక్తం చేశారు. గతంలో కూడా 1998లో కూడా చంద్రబాబు విజన్ 2020 పేరుతో చేసినటువంటి డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి రూపకల్పన ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు. అదే సందర్భంలో రైతుల ఆత్మహత్యలు, పనుల కోసం వలసలు వెళ్లడం, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక కష్టాలు పడటం, కరువుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు హయాంలో జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా గుర్తు చేశారు. అదేవిధంగా ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం విలువైనటువంటి ఆస్తులను ఇష్టానుసారంగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా 3 విజన్లు ప్రకటించి చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయారంటూ జగన్ ఎద్దేవా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్కటన్నా అభివృద్ధి కానీ, చిరస్థాయిలో నిలిచిపోయేటువంటి అంశాలు కానీ ఏవైనా చేశారా అనేది కూడా జగన్ ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద విజన్ డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి అంశం, విజన్ 2047 కి సంబంధించినటువంటి అంశాల్లో నెలకొన్నటువంటి దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూపుతూ అసమానతలు రూపుమాపడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నామని కూడా ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. అదేవిధంగా విద్యారంగంలో సిబిఎస్ఈకి సంబంధించి, ఐబీకి సంబంధించినటువంటి పిల్లలు ట్యాబులు, వ్యవసాయంలో ఆర్బీకేలు ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి అంశాలను కూడా జగన్ ప్రస్తావించారు. జగన్ పాలన 5 ఏళ్ల పాలనకి, అదేవిధంగా చంద్రబాబు విజన్ 2047కి ఆ గతంలో చేసినటువంటి 2020కి ఎక్కడ కూడా పొంతం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరలక్ష్మి. హరీష్, థ్యాంక్ యూ.